తాగితే నా మాట నేనే వినను అన్నట్లు తయారైంది ఇప్పటి యువత. అంతమంది మగాళ్ళు ఆపుతున్నా కూడా ఈ వీడియో చూడండి, ఆగకుండా చంద్రముఖిలాగా బిహేవ్ చేస్తున్న ఈ అమ్మాయిని చూడండి. వాళ్ళే కారును యాక్సిడెంట్ చేసి కార్ డ్రైవర్ని వాళ్ళే కొట్టి వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పలకడానికి కూడా జుగుప్స కల్పించే బూతులు మాట్లాడుతూ నానా రచ్చ చేశారు. ಬೇಕು ಬೇಕು ಅಂತಾನೆ ಮಾಡ್ತಾರೆ. ಗಾಂಡ ಮುಂಡೆ ಅವಳು ಗಾಂಡಲ್ಲಿ ಗೊತ್ತು శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులో జరిగింది ఈ వీరంగం. మద్యం మత్తులో ఒక క్యాబ్ డ్రైవర్ను అడ్డొచ్చిన స్థానికులను, ఆఖరికి పోలీసుల పైన కూడా దాడికి పాల్పడిన ఈ ఇద్దరు యువతుల పైన ప్రస్తుతం కేసు నమోదైంది. ಕಟ್ಕಟ್ ಭಾಷೆಯಲ್ಲಿ ನೀವು ಹೆಂಗ್ ಸುಮ್ಮನೆ ಇದ್ದಾರ ಸರ್? ನಿಮ್ ಎದುರುಗಡೆ ಬೈತಾಳದ ಸರ್ ಅವಳು. 1 ಅವರ್ ಮುಂದೆ ಸರ್. బీటీఎం లేఅవుట్ సెకండ్ స్టేజ్ లో బన్నెరఘట్ట రోడ్డుకు చెందిన లిజా, కొరమంగళకు చెందిన అమ్రాన్ మాథ్యూ, వీరిద్దరు ఫ్రెండ్స్. ఒకే కాలేజ్లో చదువుకుంటున్నారు కాబోలు. ఇద్దరు కలిసి బాగా తాగేసి స్కూటీ పైన వెళ్తున్నారు నైట్ టైం. అదే సమయంలో వారికి అహ్మద్ గుర్కర్ అనే ఒక 47 ఇయర్స్ ఓల్డ్ వ్యక్తి నడుపుతున్న ఒక క్యాబ్ అడ్డొచ్చింది. మాకే అడ్డొస్తాడా అని చెప్పి నేరుగా వెళ్ళి వీళ్ళే కారును గుద్దేశారు. దీంతో వారిద్దరూ కింద పడిపోయారు స్కూటీ మీద నుంచి. వారు వచ్చిన స్పీడ్కు, ఆ ఫోర్సుకు ఆ కారు వెనక లెఫ్ట్ సైడ్ మొత్తం బాగా దెబ్బతిన్నది. ఆ కార్ డ్రైవర్ గుర్కర్ ఏమైందో అని కంగారు పడిపోయి అమ్మాయిలు కదా అని చెప్పి వచ్చి ఆ అమ్మాయిలను పైకి లేపడానికి సాయం చేశాడు. లేచి వాళ్ళిద్దరు బైక్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయడానికి ట్రై చేస్తుంటే ఈ గుర్కర్ ఉండి, అయ్యోయ్యో నా కార్ అంతా ఇలా జరిగిపోయింది, కొంచెం కారుకి జరిగిన నష్టాన్ని చూపించి రిపేర్ చేయించుకోవాలి, డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. అంతే, ఇంకా లోపల దాగున్న చంద్రముఖి ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. వాళ్ళకి అసభ్యమైన పదజాలంతో తిడుతూ ఆ కారు డ్రైవర్ గుర్కర్ పైకి హెల్మెట్ తో దాడికి దిగారు. చేసిందంతా చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అంతలో అక్కడ జనమంతా గుమిగూడిపోయారు. దీంతో ఇంకా పరిస్థితి మరీ ఉద్రిక్తంగా మారిపోయింది. చుట్టుపక్కల వారు వారిని అడ్డుకొని వివరణ అడిగారు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారని. వారిపైన కూడా ఈ లిజా, అమ్రాన్ అన్న ఇద్దరు అమ్మాయిలు కూడా తిరగబడ్డారు. ఇంత జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడం కరెక్ట్ కాదని ఆ గుంపులో ఎవరో ఒక వ్యక్తి పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112కి ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన హుళిమావు పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలను పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించడానికి తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఎందుకంటే వాళ్ళు పోలీసులను కూడా లెక్క చేయలేదు. కాసేపు అంతా గందరగోళం చేశారు. వింత వింత ఎక్స్ప్రెషన్స్, వచ్చిన వాడిని తిడుతూ, నోటికొచ్చింది అంటూ, కొట్టడానికి వెళ్తూ, ఇలా రకరకాలుగా చేసిన తర్వాత వారిని హుళిమావు పోలీసులు వాళ్ళు కారులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. వారిపైన కేసు నమోదు చేసి వారి పేరెంట్స్ని పిలిపించి అర్ధరాత్రి 3 గంటలకు వారిని వాళ్ళ తల్లిదండ్రులతో పంపించేశారు కౌన్సిలింగ్ ఇచ్చి. అయితే అమ్మాయిలు తాగితే తప్పు, అబ్బాయిలు తాగితే ఒప్పు అని అనుకునే వాళ్ళ కోసం అయితే కాదు ఈ వీడియో. తాగడమే తప్పు, తాగి డ్రైవ్ చేయడం ఇంకా పెద్ద తప్పు, తాగి డ్రైవ్ చేసి ఇంత రచ్చ చేయడం ఇంకా ఇంకా తప్పు. కొద్దిసేపటి ఆనందం కోసం పోతే పోలీస్ కేసు నమోదైంది.
ఇప్పుడు ఆ కేసు విచారణ జరిగినంత కాలం ఇక వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ వాటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మితిమీరి తాగరాదు అంటారు. ಅಮೂಲ್ ಬೇಕು ಬೇಕು ಅಂತಾನೆ ಮಾಡ್ತಾರ ಗಾಂಡ ಮುಂಡೆ ಅವಳು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಅದೇ ಶಾಸ್ತ್ರ ನಡೆ ನಿನ್ನ ಗಾಂಡ ನೋಡಿ ಗೊತ್ತುಕೊಂಡು ನಮ್ಮಲ್ಲಿ ಅಮ್ಮಾಯಿಕಂಗೆ ಹೆಂಗ್ ನೋಡಿದವ್ರು ನೋಡಿದ್ದಾರೆ ಅಲ್ಲ ಅಮ್ಮಾಯಿಕಂಗೆ ನೋಡಿದ್ದಾರೆ ಹೆಂಗ್ ನೋಡಿದ್ದಾರೆ ಸರ್ ಕಟ್ಕಟ್ ಭಾಷೆಯಲ್ಲಿ ನೀವು ಹೆಂಗ್ ಸುಮ್ಮನೆ ಇದ್ದಾರ ಸರ್? ನಿಮ್ ಎದುರುಗಡೆ ಬೈತಾಳಲ್ಲ ಸರ್ ಅವಳು. 1 ಅವರ್ ಮುಂದೆ ಏನೇನು ಮಾಡಿ ಸರ್ ಮಾಡಬೇಕು. ಕನ್ನಡ ಅಭಿಮಾನಿಗಳು ನಾವು ಸುಮ್ಮನೆ ಬೈತಾಳ ಸುಮ್ಮನೆ ಸರ್ ನೀವು. ಪುಣ್ಯಾತಂದ್ರ ಅವ್ರ ಅಮ್ಮನ ಇವ್ರನ್ನ ದಯವಿಟ್ಟು ಕರ್ಕೊಂಡೋಗಿ ಸರ್. ಫಸ್ಟ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ. ಬರ ಸಿದ್ದು ಅಮೂಲ್ ಬೇಕು ಬೇಕು ಅಂತಾನೆ ಮಾಡ್ತಾರ ಗಾಂಡ ಮುಂಡೆ ಅವಳು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಅದೇ ಶಾಸ್ತ್ರ ನಡೆ ನಿನ್ನ ಗಾಂಡ ನೋಡಿ ಗೊತ್ತುಕೊಂಡು ನಮ್ಮಲ್ಲಿ